హలో ఫ్రెండ్స్, ఇవాళ మనం లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలో బ్యాక్ డేటెడ్ ట్రాన్సాక్షన్ అంటే మనము ఏదైతే తేదీ నాడు తీసుకుందాం అనుకుంటున్నామో, మామూలుగా ఒక పాలసీని తీసుకుంటే మనం 5వ తారీఖు అనుకోండి, ఇవాళ 5వ తారీఖు అయితే 5వ తారీఖు నాడే వాళ్ళు ఇస్తారు, అంటే కమెన్స్మెంట్ డేట్. అలా కాకుండా మనం అంటే ప్రీమియం కట్టేసాము, అండర్ రైటింగ్ అయిపోయింది, 5వ తారీఖు తీసుకున్నాం. కానీ ఏమవుతుందంటే నేను ఒక 3 నెలలో 6 నెలలో వెనక్కి వెళ్దాం అనుకుంటున్నాను. అది అలౌడా కాదా? అది ఇస్తారా లేదా? పాలసీ వాళ్ళు, ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళు ఇస్తారా లేదా? ఇస్తారంటే అర్థం ఏంటంటే ఇస్తారు. లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫీస్లో మీకు అలౌడ్. బ్యాక్ డేటెడ్ ట్రాన్సాక్షన్ కూడా అలౌడ్. అయితే ఏంటంటే దీనిలో ఏమైనా ఉపయోగాలు ఉన్నాయా? దీనిలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. అయితే ఏంటంటే దీనిలో బ్యాక్ డేటెడ్ ట్రాన్సాక్షన్ ఫస్ట్ది అలౌడ్, దానిలో తీసుకోవచ్చు. అయితే ఎన్ని రోజులు వెనక్కి వెళ్ళచ్చు, ఎన్ని రోజులు మనకు తీసుకోవడానికి వీలుంటుంది అనేది మనకు 2 విషయాలు. ఒకటి ఏంటంటే ఆ పర్టికులర్ పాలసీలో ఆ ఆప్షన్ ఉందా లేదా. ఎందుకంటే కొన్ని పాలసీల్లో ఉండకపోవచ్చు, ఆరు కొన్ని పాలసీల్లో అది చేసినా కూడా ఉపయోగం ఉండకపోవచ్చు. రెండోది ఏంటంటే ఆ లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫీస్లో ఉన్న అండర్ రైటర్ ఎవరైతే ఉన్నారో అండర్ రైటర్ దాన్ని అలౌ చేయాలి. అండర్ రైటర్ చేసి అవును అని చెప్పి ఆయన సంతకం చేసి అలౌ చేస్తే మనం చేసుకోవచ్చు. అండర్ రైటర్ అయితే ఏంటంటే ఈ బ్యాక్ డేటెడ్ వల్ల మెయిన్ ప్రత్యేకంగా అసలు ఉపయోగం ఏంటి, మెయిన్గా బెనిఫిట్ ఏంటి అంటే, ఒక అతను పర్సన్ ఒక 35 ఇయర్స్ ఉంది, అతనికి 35 ఏళ్ళు. సో అతను ఏం చేశాడంటే నాకు బ్యాక్ డేటెడ్ కావాలి అన్నాడు, 6 మంత్స్ 7 మంత్స్ కావాలన్నాడు. సో కావాలంటే అర్థం ఏంటంటే అతని ఏజ్ తగ్గుతుంది. అంటే అతను పుట్టినరోజు ఎప్పుడైనా ఇవాళ డిసెంబర్లో ఉన్నాం మనం, అతను పుట్టినరోజు సెప్టెంబర్ అనుకోండి, సెప్టెంబర్ కన్నా అతను ఇంకా వెనక్కి వెళ్ళాడు, జూలైకి వెళ్ళాడు. జూలై వెళ్తే అతను 34 ఇయర్స్ వస్తుంది అతను. సో ప్రీమియం తగ్గుతోంది. సో అది మెయిన్ ఉపయోగం, అసలు ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే దీనిలో బ్యాక్ డేటెడ్లో ప్రీమియం తగ్గుతుంది. అయితే ప్రీమియం తగ్గడం ఒకటేనా కాదా? ఇంకోటి ఏంటంటే దీనిలో స్పెషల్ డే నాడు అంటే అర్థం ఏంటంటే ఇంకొక ఉపయోగం ఏంటంటే, నేను మా అసలు అంటే మన ఏమన్నా బర్త్డే కానీ మ్యారేజ్ డే కానీ పిల్లలు ఈ పుట్టినరోజు నాడు నేను తీసుకుంటే మంచిది అని అనుకుంటే అవి తీసుకోవచ్చు. ఆ రోజు నేను నాడు తీసుకోవాలనుకుంటే ఆ తేదీ వరకు నేను బ్యాక్ డేటెడ్ అడగచ్చు. అయితే ఏంటంటే దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఆ తేదీ నాడు జరిగితే ఏంటంటే ప్రతిసారి నాకు గుర్తుండిపోతుంది. మా అమ్మాయి బర్త్డే కానీ అబ్బాయి బర్త్డే కానీ ఈ తేదీ నాడు నాకు వస్తుంది అంటే అర్థం ఏంటంటే ఆ బర్త్డేతో సందర్భంగా నేను ఆ ప్రీమియం కూడా పే చేయాలి. ఇంకోటి ఏంటంటే దాని మీద వచ్చే బెనిఫిట్స్ కూడా అదే తేదీ నాడు రిటర్న్ వస్తుంది. నాకు అది మెచ్యూరిటీ కానీ లేకపోతే దాని మీద ఏమైనా మనీ బ్యాక్ రావాలి అంటే ఆ తేదీ నాడు వస్తుంది కాబట్టి నాకు గుర్తుండిపోతుంది. ఒక ముఖ్యమైన దీనిగా ఇది కూడా. రెండోది ఏంటంటే ఏమవుతుందంటే కొంతమంది సీజనల్ బిజినెసెస్ ఉంటాయి. సీజనల్ బిజినెస్ అంటే అర్థం ఏంటంటే ఎవరికైనా వింటర్లో కానీ సమ్మర్లో కానీ, ఒకసారి ఎండాకాలంలో కొంతమంది చాలా కూల్ డ్రింక్సే ఉంది, మనకి ఎండాకాలంలో చాలా మంచి బిజినెస్ ఆ రోజు, వింటర్లో మనకి తక్కువ ఉంటుంది. సో అట్లాంటి బిజినెస్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఆ రోజుల్లో ఆ పీరియడ్లో అంటే ఆ 3 నెలలు 4 నెలలలో వాళ్ళు బ్యాక్ డేట్ చేయాలనుకుంటున్నారు. సో చేస్తే ఏమవుతుందంటే ఆ రోజుల్లో వాళ్ళకి ఇన్కమ్ కానీ లేకపోతే వాళ్ళ బిజినెస్ కానీ చాలా మంచిగా ఉంటుంది కాబట్టి ప్రీమియం పే చేసే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. వాళ్ళు కూడా ఆప్ చేస్తారు. దాని తర్వాత ఏంటంటే ప్రీమియం కట్టే పీరియడ్ తగ్గుతుంది కొంత. ఇప్పుడు నేను 35 ఏళ్ళ వాడిని అన్నారు, సో అతను 34 ఏళ్ళు వెనక్కి వెళ్తున్నాం కాబట్టి కొంత అతనికి ఒక బెనిఫిట్ రావచ్చు, ఒక ఏడాది అతనికి బెనిఫిట్ వస్తుంది కాబట్టి అతను కట్టడానికి చేయొచ్చు అతను. అయితే ఏంటంటే దీనిలో కొన్ని ముఖ్య విషయాలు మనం గమనించాం. ఏంటంటే దీనిలో ఉపయోగాలు మనం చెప్పుకున్నాం ఇప్పటివరకు. దానిలో ఇప్పటివరకు మనం ఏం చెప్పుకోవాలంటే ప్రీవియస్ ఇయర్ చేయొచ్చా లేదా, అంటే ఏంటంటే దానిలో ముఖ్యంగా మనం తీసుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే ముఖ్యమైన పాయింట్స్ ఏంటంటే, ఒకటి ఏంటంటే ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్కి వెళ్తున్నామా లేదా. అంటే అర్థం ఏంటంటే మనం మే జూన్లో ఉన్నాం అనుకుందాం, నేను 6 నెలలు వెనక్కి వెళ్ళాను అంటే అర్థం ఏంటంటే నువ్వు ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్కి వెళ్ళిపోతున్నావు. పాత ఫైనాన్షియల్ ఇయర్కి వెళ్ళిపోతే అది అలౌ చేస్తారా లేదా. ఎందుకంటే అది అండర్ రైటర్ అలౌ చేస్తారా, లేకపోతే ఏంటంటే దానివల్ల మీకు ఏమన్నా
ఇన్కమ్ ట్యాక్స్లో మనం ఎట్లా మనం ఇన్కమ్ ట్యాక్స్ ఎలా మనం ఆ పర్టికులర్ వ్యక్తి ఇన్కమ్ ట్యాక్స్కి ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా, అది కూడా మనం ముఖ్యంగా చూసుకోవాల్సిన విషయం. అలాగే ఇంకోటి ఏంటంటే మనీ బ్యాక్ పాలసీస్ కానీ లేకపోతే ఒక సేవింగ్స్ ప్లాన్కి కానీ ఇది మంచి ఉపయోగం. ఎందుకంటే తప్పకుండా ఉపయోగపడుతుంది. ఎందుకంటే బ్యాక్ డేట్ చేయడం వల్ల అతనికి ప్రీమియం తగ్గుతుందని మనం చెప్పుకున్నాం కాబట్టి ప్రీమియం తగ్గుతుంది. దానివల్ల స్పెషల్ డేట్లో తీసుకుంటాడు కాబట్టి అతనికి గుర్తుండిపోతుంది. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి బాగుంటుంది. కానీ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీకి ఇది ఉపయోగించదు. ఎందుకంటే టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలో ప్యూర్ లైఫ్ ఇన్సూరెన్స్. సో ప్యూర్ లైఫ్ ఇన్సూరెన్స్లో మనకు ఏవైతే మనకి ఏదైతే లైఫ్ ఇన్సూరెన్స్ మనకు కవర్ ఉంటుందో బ్యాక్ డేట్ చేయడం వల్ల ఉపయోగం ఏం లేదు. దానివల్ల ఏమవుతుందంటే పైసలు వేస్ట్ మనకి తప్ప దానివల్ల ఏమి ఉపయోగం. సో ఇంకోటి ఏంటంటే దీన్ని మనం ఇలానే మనం తీసుకోవాలా, లేకపోతే ఏమవుతుందంటే బ్యాక్ డేటెడ్ షుడ్ నాట్ బి కౌంటర్ ప్రొడక్టివ్ అంటే అర్థం ఏంటంటే ఇది మనం ఏదైతే సేవ్ చేస్తున్నామో, మనము ప్రీమియం కొంత సేవ్ చేస్తున్నాం, బ్యాక్ డేట్ వల్ల మనకు ఏమన్నా సేవ్ అవుతుంది అని అనుకుంటే లాంగ్ రన్లో కానీ మనకు షార్ట్ టర్మ్లో కానీ దీనివల్ల మనకి ఏమన్నా ప్రీమియంలో కానీ మనకి బెనిఫిట్లో కానీ ఏమన్నా ఉపయోగం ఉందా మనం ఆలోచించుకొని ఈ విషయాన్ని చేయాలి. అంతే తప్ప మనం ఊరికే బ్యాక్ డేట్ చేయడం. సో అందుకని ఇవన్నీ మనకు ముఖ్యంగా ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటూ వీటినన్నిటిని కూడా బ్యాక్ డేట్ చేయొచ్చు. ఇవి మనకి ఇంతవరకు మనం డిస్కస్ చేయాల్సిన ఇవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.